అందరికీ నమస్తే అండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారం అనంతరం రోజా వీడియో ఒకటి వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. గతంలో రోజా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆవిడకున్న నోటుదోలతో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. ఒకటి రెండు కాదు. ఒకసారి ఏం మాట్లాడిందో వినిపిస్తాను చూడండి. రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ళు అవుతుంది. ఎమ్మెల్యే కాదు కదా, కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదు. అసలు నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? ఇవాళ ఆయన మంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్లస్ మంత్రి. ఇప్పుడు నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? ఏ రోజా చూసావు? ఇవాళ ప్రమాణ స్వీకారం చూసి ఏడ్చుంటావు కదా. ఖచ్చితంగా అసెంబ్లీ గేట్ తాకనవ్వు, ఎమ్మెల్యేగా కూడా గెలవలేడు, వార్డు మెంబర్గా కూడా గెలవలేడు. ఇవాళ మన పరిస్థితి ఏంటి? అసెంబ్లీలో నువ్వు లేవు. మీరు ఏదైతే శపథాలు చేశారో, ఎవరైతే తొల్లగొట్టేసుకున్నారో, ఎవరైతే పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుకుంటూ వచ్చారో, మీరు లేరు అసెంబ్లీలో. ఉన్నారా? మరి ఇవాళ ఎక్కడ పోయావు? ఇప్పుడు చెప్పు, నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? అయిపోయిందా? బూమరంగ్ అయింది. ఇవాళ నువ్వు ఎమ్మెల్యే కూడా కాదు, ఒక ఎమ్మెల్యే కూడా కాదు. నువ్వు ఊరికే మాజీ అయిపోయావు అంతే. అయినా సరే మనకు నోటుదోలకు తగ్గలా. ఇంకా నిన్న మాట్లాడుతూ కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటూ వెళ్తున్నావు. మేము అదే చెప్పాం, ప్రజలు అలాంటి భాష మాట్లాడినందుకే చేదరించుకున్నారు. ఇంకెప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడమాకు అని ఇంకో మాట మాట్లాడింది. ఎప్పుడంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, గాడిదకు వచ్చినట్టు 55 ఏళ్ళు వచ్చినాయి నీకు, ఒక్కసారి కూడా గెలవలేదు, జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూడా పీకలేరని చెప్పేసి అని మాట్లాడింది. ఇవాళ చూసావా? జగన్మోహన్ రెడ్డి ముఖం ఏడుపు ముఖం ఒకటి పెట్టేసుకొని పాపం ఇప్పుడు వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా సరే, ఎప్పుడైనా సరే కనీసం శవాల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నవ్వుతూనే ఉండి పాపం. అలాంటిది ఇవాళ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్ళేటప్పుడు అదే ఎమ్మెల్యేగా ముఖం బేల ముఖం వేసేసాడు. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటే ముగ్గురంకి ఏదో పెట్టాలనే మాటకి ఏదో పెట్టాలి కాబట్టి నమస్కారం పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంతే. భేదముఖం వేసేసాడు. మళ్ళీ వెళ్తే వాచ్ వేసుకున్నాడు, పెద్ద పీక పని ఉన్నలాగా. స్పీకర్ దగ్గరికి వెళ్తూ వాచ్ వేసుకుంటాడు ఇలాగా, పెద్ద పొడిసే పని ఉన్నట్టు. వెళ్ళాడు, శుభ్రంగా థ్యాంక్స్ చెప్పాడు, అభివాదం తెలిపాడు, వెళ్ళిపోయాడు అంతే. ఒక 2 నిమిషాలు కూర్చోలేదు. మీ తలపోగురు ఎలా ఉంటుందన్నమాట. ఇంకా ఏదో ఉన్నట్టుంది, ఇంకా వినిపిస్తానండి. పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతారని. అంటే పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారం వీడియో అన్నమాట అది రోజా ఇకనైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడతామని కోరుకుంటున్నాం. నువ్వు మాట్లాడతావు అనేది కళ, దేవుడికే తెలియాలి. నీ నోరు అదుపులో ఉంటుందో ఉండదా అనేది దేవుడికే తెలియాలి. ఎందుకంటే నిన్ను ఆ కొడాలని కానీ అస్సలు మార్చలేం. ఆడు అంతే అలాగే ఎడుతూ ఉంటాడు, బక్క దిక్కుమలేదవా. ఆ నోటుకు వచ్చింది మాట్లాడుకుంటా పోతాడు. నిన్న కూడా అంతే. నీ నోరు, ఆ కొడాలని గారి నోరు, ఇద్దరు నోరు కూడా అదుపులో ఉండదన్నమాట. ఎంతసేపు ఎవరిని తిడదామా, ఆళ్ళ బూతులు తిడదామా, ఏళ్ళ బూతులు తిడదామా. కానీ అధికారంలో ఉన్నంతసేపు రోజా అయితే భూమి మీద నల్లలేదులే. కళ్ళు ఎత్తికెక్కేసింది పూర్తిగా. చిన్న లేదు, పెద్ద లేదు. ఒక మహిళని కూడా మర్చిపోయింది. చివరికి నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకుంటావా అని అడిగింది. ఎంత పెద్ద మాట అది అసలు. నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అనే మాట దాకా వచ్చిందంటే గన్ని వదిలేసింది రోజే కదా. సిగ్గు అప్పుడే అందరూ కాంట్రీని చుమ్మేశారు. మొదటిసారి మాట్లాడినప్పుడే అందరూ కాంట్రీని చుమ్మేశారు. ఒక ఆడదానవ ఏంటి నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నామని అడగడం ఏంటి అసలు? దానికి అర్థం ఏంటి అసలు? అది ఏ సందర్భంలో వాడతారు ఆ పదాన్ని? ఆ పదం ఎవరు మాట్లాడతారు అసలు అలాంటి మాటలు? కానీ అందరూ తిట్టినా సరే, మీడియా మొత్తం ట్రోల్ చేస్తున్నా సరే, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నా సరే, సిగ్గు లేకుండా అదే పదాన్ని మళ్ళీ తర్వాత 3 సార్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడింది. మరి ఆవిడకి సిగ్గు ఉందనాలా లేదనాలా రోజాకి? మళ్ళీ మీరు ఇక్కడ వాళ్ళు వచ్చి నేను వచ్చి పెద్ద పెద్ద పాఠాలు చెప్తుంది, మళ్ళీ ఉపన్యాసాలు ఎత్తుంది. మళ్ళీ ప్రజా పరిపాలన, ప్రజల కోసం పోరాటం. ఇలా ప్రజా పరిపాలన, ప్రజల కోసం పోరాటం అంటే ఎంతసేపు బూతులు తిట్టేసుకోవాలేమో, నోట్లో ఏం పెట్టుకున్నారు, అవి పెట్టుకున్నారు, ఇవి పెట్టుకున్నారు అని చెప్పేసి అని. ఇవాళ చూసి సగం సచ్చి ఉంటుంది రోజా. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చూసి సగం సచ్చి ఉంటుంది. నిజంగా చెప్తున్నాను నేను ఈ మాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిపైకి ఎప్పుడు కూడా రోజాని, ఆ పేరు నాని, అంబటి రాంబాబు వీళ్ళ ముగ్గురినే వదిలేసేవాడు జగన్మోహన్ రెడ్డి.
బెల్ట్లు వదిలేసేవాడు, బిస్కెట్లు వేసేవాడు 4 మొరగండ్రా అంటే ఇష్టానుసారంగా నోటికి అదుపు లేకుండా ఈ నోటికి ఎంత మాట వస్తే అంత మాట, నోటికి ఎంత మాట వస్తే అంత మాట మురిగేయడమే. నవ్వుల పాలు అయిపోయింది అలాగే కదా. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా సరే రోజా అనగానే ఎందుకు వచ్చిందిలే బూతులు కూడా తిడతారు. నేను అనకూడదు కానీ ఇక్కడ నీ పేరు చెప్తే నిన్ను బూతులు కూడా తిడుతున్నారు. ఆ స్థాయికి దిగజారిపోయావు నువ్వు. ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి అండర్ చూసుకునో లేదంటే వెనకాల ఇంకోటి ఎవడో ఉన్నాడని చెప్పేసానో పెద్ద పెద్ద మాటలు మాట్లాడకుండా ఈ 5 ఏళ్ల కాలం పాటు ప్రజా సమస్యల మీద ఏ విధంగా పోరాడాలి, ఎలాగ అసెంబ్లీకి రారే చెప్పేసాడు కదా. ఇవాళ అంటే ఏదో నామకే వస్తే వచ్చాడు వెళ్ళిపోయాడు ఎమ్మటే. ఆ తర్వాత కార్యక్రమాలు ఏంటో ఇవి చూడండి ఫస్ట్. నాకు తెలిసి నువ్వు కూడా ఎక్కువ కాలం బయట ఉండవు నాకు తెలిసి. నీది ఆల్రెడీ స్కామ్ ఒకటి ఉంది కదా, ఆడుదాం అందరూ అని చెప్పేసి ఒక 120 కోట్ల రూపాయలు అందులో 100 కోట్లు ఎత్తేసావని చెప్పేసాను. అందులో ఖచ్చితంగా నువ్వు ఎలాగ జైలుకి పోతావు. ఖచ్చితంగా రోజా ఆ విషయంలో అరెస్ట్ అవుతుంది. ఒక 2-3 రోజులు సైలెంట్గా ఉన్నా సరే నీకు ఏ రకంగా అయినా సరే ఏ రకంగా చూసుకున్నా రోజాని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అప్పుడు మళ్ళీ వేదేడు ప్లేట్స్ ఉంది. గతంలో ఏడ్చింది కదా, నన్ను ఏడిపెడుతున్నారు, నన్ను ఇబ్బందులు పెట్టారు. నువ్వు తినేస్తే ఇబ్బంది పెట్టుకుంటే ఎలా ఉంటారు? ప్రజల సొమ్ము తినేస్తే ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారా? కాబట్టి ఇకనైనా ఆ 100 రోజులు తగ్గించుకొని ఇప్పుడు చూసావు కదా, ఇంకెప్పుడు కూడా ఎవరిని చులకం చేసి మాట్లాడు. మాకు ఈ వీడియో చేయడానికి గల కారణం అదే. ఎప్పుడూ ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. అది ఎవరైనా సరే. లేదు మాకు అందిన స్క్రిప్ట్ ప్రకారం మేము అలాగే మాట్లాడుతూ ఉంటే ఇంకెవడో చేసేది ఏమి ఉండదు. మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు. అధికార మతంలో మాట్లాడారులే, కానీ ఇప్పుడు అది లేదు కదా. ఇకనైనా చులకన చేసి మాట్లాడడం మానేయండి. మానేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. తయారైపోయి మాకు మళ్ళీ రేపు నుంచి ప్రెస్ మీట్ పెడతానని చెప్పి తయారైపోయి మాకు ఇంకా టైం ఉంది, ఆగు. నీ శాఖ గురించి, నీ శాఖకి సంబంధించి నువ్వు గతంలో ఏం చేసావు, ఎంత తినేసావు అనేది ఆల్రెడీ వివరాలన్నీ సేకరిస్తున్నారు. ఆ సేకరించిన తర్వాత నీకు ఉంటుంది. నీ సినిమా ఏమో అంత త్వరగా అయిపోద్దని చెప్పేసి రోజా అనుకుంటుందేమో, కానీ రోజా సినిమా అంత త్వరగా అయిపోయేది ఏం కాదు. ఇవాళ రేపు అంటే స్టార్టింగ్ కదా, ఓ 14 రోజులు 16 రోజులు అయిందంటే అధికారంలోకి వచ్చి ఇంకొక 10 రోజులు 20 రోజులు పోతే ఎందుకు రేపు చెప్పేస్తారేమో కదా. రేపు అసెంబ్లీ కదా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు ఖచ్చితంగా. ఒకవేళ వీలైతే మంత్రుల అవినీతి కూడా బయట పెట్టే అవకాశం ఉండొచ్చు. ఉంటే మొట్టమొదటి అందులో మా రోజానే ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇది పక్కా రాసి పెట్టుకొని వెళ్తాం మీరు. కాబట్టి రోజా ఇకనైనా కానీ ఇలాంటి మాటలు మానేస్తే మంచిది. మొట్టమొదటి అందులో మా రోజానే ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇది పక్కా రాసి పెట్టుకొని వెళ్తాం మీరు. కాబట్టి రోజా ఇకనైనా కానీ ఇలాంటి మాటలు మానేస్తే మంచిది.